ఆర్సీపీ టెక్నాలజీస్లో సుందర్రామిరెడ్డి గారిచే ఈ నెల నవంబర్ 16వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. హాయ్, సుందరరామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. సో దివాళీ పిక్స్లో భాగంగా ఇప్పటివరకు మనం జేఎం ఫైనాన్స్ బ్రోకరేజ్ డివిజన్ నుంచి వచ్చిన స్టాక్ లిస్టు అండ్ యాక్సెస్ సెక్యూరిటీస్ నుంచి వచ్చిన దివాళీ పిక్స్, ఎస్బీఐ సెక్యూరిటీస్ నుంచి వచ్చిన దివాళీ పిక్స్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రభుదాస్ లీలాధర్ బ్రోకరేజ్ హౌస్ నుంచి వచ్చిన దివాళీ పిక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో వీళ్ళ స్టాక్స్లో అశోక్ లైలాండ్ టార్గెట్ 1, టార్గెట్ 2 ఇలా ఇచ్చారండి. వీళ్ళు 255 టార్గెట్, 255 అశోక్ లైలాండ్ టార్గెట్ అండ్ టార్గెట్ 2 అనమాట దివాళీ కల్లా. రెండోది బిహెచ్ఈఎల్ అండ్ టార్గెట్ 190 ఇచ్చారు. అండ్ సిడిఎస్ఎల్ టార్గెట్, సిడిఎస్ఎల్ circa 2100 ఇచ్చారు వీళ్ళు. అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ టార్గెట్ circa 340 రూపీస్. మనం చెప్పేది ఓన్లీ టార్గెట్ 2 చెప్తున్నామండి. వీళ్ళు టార్గెట్ 1, టార్గెట్ 2 అండ్ స్టాప్ లాస్ ఇచ్చారనమాట. చూడండి, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను. అండ్ ఎల్ఎన్టీ అండి, ఎల్ఎన్టీ 4350. అండ్ ఎస్ఆర్ఎఫ్ టార్గెట్ 2 వచ్చేకల్లా 2950. అండ్ టాటా మోటార్స్ టార్గెట్ వచ్చేకల్లా 820. అండ్ టాటా పవర్ టార్గెట్ వచ్చేకల్లా 320. మనం చూసుకుంటే దీంట్లో ఎల్ఎన్టీ ఒకటి అండ్ టాటా మోటార్స్ ఒకటి, ఈ రెండు ఆల్రెడీ ఇంతకుముందు బ్రోకర్స్ కూడా రికమెండ్ చేసిందండి. సో దీంట్లో కూడా ఈ స్టాక్స్ పిక్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒకసారి చార్ట్ ప్రకారంగా చూసుకుందాం ఏది బాగుందనేది. అండ్ ఫస్ట్ వన్ టాటా పవర్ అండి. టాటా పవర్ మనం చూసుకుంటే ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర రన్ అవుతుంది, 250 దగ్గర. అంటే టార్గెట్ 320 ఇచ్చారు. సో ఇది 2008లో ఉన్న హై 150 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి, అంటే ఆల్మోస్ట్ ఒక డెకేడ్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బేస్ ఫార్మేషన్ జరుగుతుంది ఆల్ టైమ్ హైలో. అండ్ హ్యూజ్ వాల్యూమ్ ఇది అట్రాక్ట్ చేస్తుందండి. ఇది టార్గెట్ రీచ్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంది. C320 ఈజ్వల్ టు మీ టార్గెట్ అండి టాటా పవర్. అండ్ స్ట్రక్చర్ చాలా బాగుంది అండ్ అఫ్కోర్స్ ఫండమెంటల్ సౌండ్ కూడా. అండ్ టాటా మోటార్స్ అండి, అప్పులు తగ్గించుకుంటుంది అండ్ కంపెనీ ఫండమెంటల్స్ మారబోతున్నాయి. స్ట్రక్చరల్గా ఇది మంత్లీ మీద చూసుకుంటే మనం ఇన్వర్టెడ్ ఎర్న్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. అండ్ టార్గెట్ వచ్చేట్లు ఇది 824 అనమాట. సో వేరే బ్రోకర్స్ కూడా ఇది ఆల్రెడీ 900 దగ్గర టార్గెట్ ఇచ్చారు కాబట్టి అండ్ దీనికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఎక్కువ మంది బ్రోకర్స్ ఫోకస్ చేస్తున్నారు టాటా మోటార్స్. అండ్ ఎస్ఆర్ఎఫ్ అండి, ఆల్మోస్ట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కన్సాలిడేట్ అవుతుంది. అండ్ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అనమాట. రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అని బాగుంటుంది ఇది. సో దీని టార్గెట్ ఇచ్చారు 2450 ఇచ్చారండి టార్గెట్ 2450. అండ్ ఇది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఎవరైతే 2000 దగ్గర కొన్నారో వాళ్ళు 2600 దగ్గర అమ్ముకున్నా సరే 4 టైమ్స్ ట్రేడ్ చేసుకోవచ్చండి దీంట్లో. అంటే కన్సల్టేషన్ అవుతుంది ఆల్ టైమ్ హై దగ్గర కాబట్టి ఇది కూడా బాగున్నట్లు లెక్క. సో ఇలాంటివి ఎక్కువ కన్సల్టేషన్ అయితే ఎక్కువ టార్గెట్ ఇచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందండి. అండ్ ఎస్ఆర్పి చార్ట్ ఈస్ టూ గుడ్. అండ్ ఎల్ఎన్టీ ఏంటంటే లాస్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి చాలా ర్యాపిడ్గా మూవ్ అవుతుంది అండ్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయ్యి కూడా. సో మూమెంటే కంటిన్యూ అవుతుందని చాలామంది దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడర్ కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా భూమి ఉంది కాబట్టి ఇది కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నారు. అండ్ టార్గెట్ వచ్చేకల్లా 4350 రూపీస్ అండి. సో బట్ ఆల్రెడీ మంచి ర్యాలీ జరిగింది దీంట్లో, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్సైడ్ బ్యాటరీస్ మోర్ వాలటిలిటీ స్టాక్ అండి. అండ్ 2014 నుంచి కూడా ఆల్మోస్ట్ ఇది 150 రూపీస్ పదే టచ్ అవుతున్న స్టాక్ అనమాట. ఈసారి వాల్యూమ్స్ బాగా వస్తున్నాయి. అండ్ ఇంతకుముందు ఆల్ టైమ్ హై 300 రూపీస్ అండి. దాని టార్గెట్ 340 ఇచ్చారు. సో స్ట్రక్చర్లో ఇది కూడా బాగానే ఉంది, టార్గెట్ ఇచ్చే ప్రాబిలిటీ ఎక్కువ దీనికి కూడా. అండ్ సిడిఎస్ఎల్ అండి, లాస్ట్ 1 ఇయర్ నుంచి ఫుల్ కన్సాలిడేషన్ ఆల్ టైమ్ హైలో అండ్ హ్యూజ్ వాల్యూమ్ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ డిజిటల్ ఇండియాకి రిప్రజెంటేటివ్ అనమాట ఇది. సో డిమాట్ అకౌంట్లు, ట్రేడింగ్ అకౌంట్లు అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి మేజర్ బెనిఫిషనరీ వచ్చేసరికల్లా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్స్ అండ్ డిమాట్ స్టాక్స్ అనమాట. డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు మేజర్ బెనిఫిషనరీ. అండ్ టార్గెట్ వచ్చేసరికల్లా 2100 అండి. అండ్ ఇది కూడా రీచ్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ ప్యాటర్న్ టూ గుడ్ ప్యాటర్న్ ఇది కప్ అనమాట. నెక్స్ట్ హ్యాండిల్స్ ఇంకా బాగుంటుంది. అండ్ అశోక్ లైలాండ్ ఆల్ టైమ్ హై అండ్ లిటరల్లీ 5 ఇయర్స్ కన్సాలిడేషన్ అయిందండి. ఇది అగైన్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఆల్ టైమ్ హై దగ్గర. అండ్ బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ ఉన్నాయి, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉందండి అండ్ రెడీ టు మూవ్. అండ్ టార్గెట్ వచ్చి 250 అనమాట. సో సిడిఎస్ఎల్ ఒకటి, ఈ అశోక్ లైలాండ్ ఒకటి అండ్ ఎస్ఆర్ఎఫ్ ఒకటి స్టాక్ చాలా స్ట్రాంగ్గాను అండ్ కన్సాలిడేషన్ అవుతూ ఉన్నాయండి. కాబట్టి ఇలాంటి కన్సాలిడేషన్ అయ్యే వాళ్ళకి త్వరగా టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. మొత్తానికి డౌన్ సైడ్ తక్కువ ఉంటాయి వీటిల్లో. అండ్ బిహెచ్ఎల్ అండి, అంటే 2015లో ఏదైతే హై ఉందో 190 రూపీస్ దాని టార్గెట్గా ఇచ్చారు వీళ్ళు.
అండ్ ఇది కూడా టార్గెట్ రీచ్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ క్యాపిటల్ గుడ్స్ అండ్ పవర్ ఇవన్నీ బాగా మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి 2015 హైయెస్ట్ ఏదైతే ఉందో 190 అది దీని టార్గెట్ అనమాట. సో మనం ఈ స్టాక్స్ మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం కూడా అన్ని కన్సాలిడేషన్ అవుతున్న స్టాక్స్ అండి. అండ్ పిక్స్ బాగున్నాయి. అండ్ ఇందులో అశోక్ లైలాండ్ స్ట్రక్చర్ చాలా బాగుంది, బిహెచ్ఎల్ బాగుంది, సిడిఎస్ఎల్ సూపర్గా ఉంది, అండ్ ఎస్ఆర్ఎఫ్కి సూపర్గా ఉంది, టాటా పవర్ కూడా సూపర్గా ఉంది. ఏమైనా లాస్ట్ 1 or 2 years నుంచి ఫుల్ కన్సాలిడేట్ అవుతున్న స్టాక్స్ ప్లస్ ఫండమెంటల్ సౌండ్ ఈక్వల్ టు మై ఫేవరెట్ అండి. సో అలాగే చూసుకుంటే దీంట్లో నాకు నచ్చిన పిక్స్ 4, 5 ఉన్నాయి. సో మీకు కూడా మీకు నచ్చిన స్ట్రక్చర్స్ కనుక దీంట్లో దొరికితే యూ కెన్ పికప్ ది స్టాక్స్ అనమాట. సో ఇప్పటివరకు మనం చూసిన ఈ 4 బ్రోకరేజ్ హౌసుల్లో మెజారిటీ స్టాక్స్కి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ 20 to 30% తగ్గించారండి. అండ్ కొన్ని అయితే బాగా రన్ అయిన ఇస్తున్నారు, అండ్ కొన్ని అయితే కన్సల్టేషన్లో ఉన్నాయి. ఎలాంటివి ఉందనుకో లాస్ట్ 1 year ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న స్టాక్, అండ్ అలాంటి స్టాక్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 2 years నుంచి కన్సల్ట్ అవుతున్న సిడిఎస్ఎల్ ఉంది, అండ్ అశోక్ లైలాండ్ ఇలాంటి స్టాక్స్ కూడా ఉన్నాయి. అన్ని ఫండమెంటల్స్ ఉండే. సో ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ కనుక అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్గా సపోర్ట్ కనుక చేస్తే ఇవన్నీ కూడా టార్గెట్ రీచ్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.